గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మానసిక రోగులకు కలుషిత ఆహారం, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరి మృతి, మరో 70 మందికి అస్వస్థత. ప్రాధాన్యతలపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు నెల రోజుల గడువు. ఎన్నేళ్ళలో వేచిన విజయం, ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ సొంతం. పుస్తకాలు లేని చదువులు, ఇప్పటికీ పూర్తవున ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్రణ. నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి. తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం. ఉద్యోగుల సమస్యలు, యువ వికాసంపై దృష్టి. రేపు మంత్రివర్గ సమావేశం. చేనేతకు చేదోడు. 48 కోట్లతో 40,000 మందికి వేతన ప్రోత్సాహం. నేతన్నకు భరోసా, మార్గదర్శకాలు జారీ. ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు. 1,000 కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారు. కుట్ర. ఇప్పుడు సాక్షి. బెంగ తీరింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన బెంగళూరు. ఫైనల్లో 6 పరుగులతో పంజాబ్ కింగ్స్ పై గెలుపు. రాణించిన కోహ్లీ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్. లుకలుకలు, కొమ్ములాటలు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీల్లో అంతర్గత రగడ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో రచ్చ. తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం. బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామన్న కేటీఆర్. అమెరికా చట్టాలపై అవగాహనతో మసులుకోవాలని సూచన. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ విద్యార్థులతో భేటీ. ప్రపంచ సుందరి పోటీల ఖర్చు 30 కోట్లే. మహిళా పోలీసులతో స్క్వాడ్. మహిళా నిరసనకారుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు. చరిత్రలో చిరస్థాయిగా భూభారతి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆగస్టు 15 నాటికి భూ సమస్యల పరిష్కారం. పొంగులేటి. నాట్ల కంటే ముందే రైతు భరోసా. తుమ్మల. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ ఛానల్. నరేందర్ సరెండర్. ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు. 6 పాక్ ఫైటర్లను కూల్చాం. బెంగళూరు బెంగ తీరింది. ఐపీఎల్ నయా ఛాంప్ ఆర్సీబీ. నెరవేరిన విరాట్ కోహ్లీ కళ. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారం. 71 మంది అస్వస్థత, ఒకరు మృతి, 3 పరిస్థితి ఆందోళనకరం. ఉస్మానియాలో చికిత్స. ఆసుపత్రికి సందర్శించిన డిఎంఈ, జిల్లా కలెక్టర్. ఘటనపై విచారణకు ఆదేశం. నమూనాల సేకరణ. అనారోగ్యం వల్లే రోగి మృతి. ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడి. ఘటనపై వైద్య మంత్రి దామోదర రాజనరసింహ ఆరా. చర్యల ఆసుపత్రికి వైద్యుడికి మెమో. చచ్చేవారికి సిరప్ ఎందుకు? వ్యాఖ్యలపై అధికారుల చర్యలు. చాట్ జీపీటీ వినియోగంలో భారత్ టాప్. అమెరికన్ దాటి అగ్రస్థానంలోకి. అంతర్జాతీయ వినియోగదారులలో 13.5% మంది భారత్లోనే. ఇప్పుడు వెలుగు. రాయల్ ఛాంపియన్. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు. సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్. ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు. బరి తెగిస్తున్న అక్రమార్కులు. సహకరిస్తున్న సబ్ రిజిస్టార్లు. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్గా అమ్మేసిండ్రు. అలర్ట్గా ఉండండి. వర్షాలు, వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దు. సీఎం. సారీ చెప్పను. కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమల్ హాసన్. తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వివరణ. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా. కృష్ణా బోర్డు తెలంగాణ సర్కార్ లేఖ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పెట్టుబడులతో రండి. బీఆర్ఎస్తో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్. కేసీఆర్ వినూత్న పాలసీతో విశేష గుర్తింపు. కృత్రిమ మేధాలతో భవిష్యత్తు లాభమే. మళ్ళీ అధికారం రాగానే ఐటీ అభివృద్ధి కృషి. డాలస్లో ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల భూమిలో గోశాల. దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాకెందుకు? కొంగర్ కెనాల్లో అధికారులు నిలదీసిన రైతులు. బీజేపీ సింధూరం. మహిళలు గరం గరం. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్. గల్లాపట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. మోదీ జాతికి జవాబు చెప్పండి. ప్రధానికి 200 మంది ఎంపీల లేఖ. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడి రాక మనస్తాపం. పురుగుల మందు తాగి మృతి. ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. మెదక్ జిల్లాలో ఘటన. ఇప్పటికి రాలిన మట్టిపూలు 504. తెలంగాణ పరువు తీశారు. అందాల పోటీలతో అంతర్జాతీయ అప్రతిష్ట. పోటీదారులను కనీసం మనుషులా చూడలే. వారిని అంగట్లో బొమ్మలాగా ట్రీట్ చేశారు. అన్నదాతలను విస్మరించి అందాల పోటీల. సీఎం సోదరుడితో మెమెంటోలు ఇప్పిస్తారా? ఎంపీ చామల కిరణ్కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ మహిళా నేతల ఆగ్రహం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. అమెరికాలో ఇబ్బంది పడితే చెప్పండి, వారికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. అవసరమైన పక్షంలో న్యాయ సాయం కూడా అందిస్తాం. అమెరికా చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. మంచి మార్పు దిశగా విద్యార్థులకు కృషి చేయాలి. డాలస్ పర్యటనలో విద్యార్థులతో కేటీఆర్. తెలంగాణ నేతన్నకు భరోసా పథకం. 48 కోట్ల కేటాయింపు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. త్వరలో ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష. రైతులకు రక్షణగా భూభారతి. రైతులను దగా చేసిన ధరణి పోర్టల్. అత్యంత పారదర్శకంగా భూభారతి. కొత్త చట్టాలపై అవగాహన సదస్సులో బట్టి. బనకచెర్ల ప్రాజెక్టు మాకు సమ్మతం కాదు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. తెలంగాణ ప్రజలకు ఇది వ్యతిరేకం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాల చర్చకే అవకాశం. అధికారంలోకి లేకుంటే ఆవిర్భావంలో పాల్గొనరా? బీజేపీ బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలపై జవాబివ్వండి.
బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మిస్ వరల్డ్ పోటీలపై దుష్ప్రచారం, హరీష్ రావులను ఖండించిన మంత్రి జూపల్లి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం, కూటమి ప్రభుత్వం త్వరగా సాగనంపాలి. నడి రోడ్డులో యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, చంద్రబాబు రాకతో సంక్షేమం ఆగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంలో నిరసించండి. తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత జగన్ విమర్శలు.